ఈ విధంగా కంస సంహారం అయిపోయినటువంటి తరువాత కంసుని యొక్క భార్యలందరూ కూడా కంసుడి యొక్క శవం దగ్గరకు వచ్చారు. వచ్చి కంసుడి యొక్క ముఖ్యమైనటువంటి భార్యలు అస్థి ప్రాస్తి, వీళ్ళు జరాసంధుని యొక్క కుమార్తెలు అన్నమాట. జరాసంధుని యొక్క అల్లుడే కంసుడు. ఈ అస్థి ప్రాస్తి ఇంకా చాలా మంది భార్యలు ఉన్నారు ఆయనకు. వాళ్ళందరూ కూడా వచ్చి కర్ణుడి యొక్క శవం మీద పడి ఏడుస్తున్నారు. రావణాసురుడి శవం మీద మండోదరి మొదలైనటువంటి స్త్రీలు పడి ఎలా దుఃఖించారు, ఎలా విలపించారు, అలా దుఃఖిస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఆ అస్థి ప్రాస్తి, నాథ నీవు దేవేంద్రుణ్ణి కూడా చేయించావు. భూలోకంలో నీతో యుద్ధం చేయడానికి వచ్చేటువంటి సమవొచ్చి ఎవరు లేరన్న విధంగా నువ్వు పరిపాలన సాగిస్తున్నావు. ఇటువంటి నీవు ఒక బాలుడి చేతిలో మరణించావే, ఎంత దారుణం, ఎంత అవమానంగా ఉన్నది నాథ. మేమందరం ఇంత అందగత్తెలమైనటువంటి భార్యలు ఉంటే మేము నచ్చక నీవు దేవలోకంలో ఉండేటువంటి స్త్రీల కోసం దేవలోకానికి వెళ్ళావా నాథ? మా బ్రతుకేమిటి? మేము ఈ వైధవ్యంతో ఎలా బాధపడుతున్నామో ఒక్కసారి చూడు. ఒక్కసారి కళ్ళెత్తి మా ఛాయ చూడరాదా? మమ్మల్ని వదిలిపెట్టి ఇలా అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోతే మాకు దిక్కేమిటి? ఇక మమ్మల్ని ఎవరు చూస్తారు? మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు? ఈ విధంగా మమ్మల్ని అన్యాయం చేయడం నీకు న్యాయమేనా అని చెప్పి అనేక విధాలుగా ఆ కంసుని యొక్క భార్యలు కంసుని యొక్క శవం మీద కూడా దుఃఖిస్తున్నారు. ఎప్పుడైనా కూడా దుర్మార్గుడైనటువంటి భర్తను పెళ్లి చేసుకున్నటువంటి భార్యల పరిస్థితి ఇదే. ఏమంటే దుర్మార్గం ఎక్కువ రోజులు ఉండదు. ఆ దుర్మార్గం అనేటువంటిది మొట్టమొదట చాలా పెరిగినట్టు హాయిగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ ఆఖరిలో ఇటువంటి ఘోరమైనటువంటి దుఃఖానికి కారణమవుతుందన్నమాట. కాబట్టి ఆ దురాశ అనేటువంటిది దుఃఖానికి కారణం కదా. అదే విధంగా ఈ అస్థి ప్రాస్తి అనేటువంటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఏం చేసినా కంసుడి యొక్క దుర్మార్గం వల్ల వీళ్ళు ఇలా బాధపడాల్సి వస్తుంది. వైధవ్యంతో చాలా దుఃఖిస్తున్నారు వాళ్ళు. ఆ దుఃఖాన్ని చూసి ఆ మధురాపుర ప్రజలు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఆహా, కంసుడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినందువల్ల కదా ఇటువంటి మహాతల్లులకి ఇటువంటి దుఃఖం వచ్చిందని చెప్పి అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఆ సమయంలో కంసుని యొక్క తల్లి, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె దుఃఖిస్తూ కంసుడి దగ్గరకు వచ్చింది. కంసుడి దగ్గరకు వచ్చి, నాయన వదిలిపెట్టి వెళ్ళిపోయినావా? ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి, ఈ లోకాన్ని వదిలిపెట్టి, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయినావా నాయన? ఎంతో పరాక్రమవంతుడివి, ఈ దేశాన్నంతా కూడా పరిపాలిస్తూ అందరినీ కాపాడుతూ ఉండేటువంటి నీవు, నిన్ను కాపాడటానికి ఈ దేశంలో ఎవరూ లేకుండా పోయినారు కదా, నీవు ఈ విధమైనటువంటి దుర్మరణం పాలైనావే. ఆహా, ఆ రోజు నేను అనుకున్నాను, యాదవ వంశంలో ఉండేటువంటి వాడి వల్లే నీకు మరణం ఉందని. ఆ యాదవ వంశంలో ఉండేటువంటి వాడు ఈ కృష్ణుడు అనే విషయం నేను అనుకోలేదు నాయన. ఈ విధంగా నీ యొక్క మరణాన్ని నేను చూడాల్సి వచ్చిందని చెప్పి ఆమె కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తుంది. తల్లి ప్రేమ అనేటువంటిది అలా ఉంటుందన్నమాట, దుఃఖిస్తూ ఉంది. ఇక ఉగ్రసేన మహారాజు కూడా పరితాపం చెందినటువంటి వాడై, కంసుణ్ణి జయించింది కృష్ణుడు, ఇక రాజ్యం అంతా కృష్ణుడిదే కదా. ఏమంటే రాజ్యం వీరభోజ్యం కదా, ఎవరు జయించుకుంటే వాళ్ళదే కదా రాజ్యము. కాబట్టి కంసుడు అందరినీ జయించాడు కాబట్టి పరిపాలన చేస్తూ ఉండాడు. ఇప్పుడు కంసుడిని కృష్ణుడు జయించాడు కాబట్టి రాజ్యం అంతా కృష్ణుడి స్వాధీనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏది చెప్తే అది జరగాలి. అందుకని ఉగ్రసేన మహారాజు చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం. కృష్ణుడి దగ్గరకు వెళ్ళాట. కృష్ణుడి దగ్గరకు వెళ్ళి కృష్ణుడితో చెప్తున్నాడు, నాయన కృష్ణ, నీవు కంసుడిని నా బిడ్డను జయించావు, రాజ్యమంతా నీ స్వాధీనమైంది, నాకు
అనుజ్ఞగాని ఇస్తే కంసుడికి దహన సంస్కారాలు చేస్తాను అని అడిగాట. ఇప్పుడు కృష్ణుడు చాలా బాధపడ్డాడు. బాధపడి చెప్తున్నాడు, తాత నన్ను అడగాలనా నువ్వు? నన్ను బిడ్డకు దహన సంస్కారాలు చేయడానికి అనుజ్ఞయమని నన్ను అడగాలనా అన్నాడు. అప్పుడు ఉగ్రసేన మహారాజు అన్నాడు, రాజ్యం నీది నాయన, ఇప్పుడు నీవు రాజు, నీ అనుజ్ఞ లేకుండా ఏమి చేయకూడదు, అందుకని నేను అడుగుతున్నాను. దహన సంస్కారాలు చేసిన తర్వాత మేము మా భార్యాభర్తలము వానప్రస్థాశ్రమానికి వెళ్ళి అడవులకు వెళ్ళిపోతాము, నీవు రాజ్య పరిపాలన చక్కగా చేసుకోనాయన అని చెప్పాడు. అది నిష్ఠూరంగా ఏం చెప్పలేదు, సంతోషంగానే చెప్పాడు ఆయన. అది కృష్ణ పరమాత్మకు ఎంత బాధగా ఉండిందంటే, ఆయన పెద్ద ఆయన తాత అప్పుడు చెప్తున్నాడు, ఈ కంసుడి యొక్క భార్యలందరూ కూడా వైధవ్యంతో బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటే కృష్ణుడి మనసు కరిగిపోయింది. ఆహా, నేను ఎంత పొరపాటు చేశాను తాత, నేను ఆవేశంలో చేసేసినట్టున్నాను, ఆలోచన లేని పని చేసినట్టున్నాను, నేను మిమ్మల్ని అందరినీ ఇంత బాధ పెడుతున్నానంటే నేను మా మామైనటువంటి కంసుడిని చంపినందువల్లే కదా మీరందరూ బాధపడుతున్నారు. ఆ సమయంలో నాకు ఏం ఒళ్ళు తెలియలేదు, నేను చాలా పొరపాటు చేశాను, ఆ ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేకపోయినానని చెప్పి కృష్ణుడు కూడా బాధపడ్డాట. అప్పుడు ఆ ఉగ్రసేన మహారాజు, లేదు నాయన, కంసుడు చేసినటువంటి దుర్మార్గాలు అటువంటివే. కువలయాపీడంతో నిన్ను సంహరించాలనుకోవడం, చాణూర ముష్టికుల చేత నిన్ను సంహరించాలని అనుకోవడం కూడా తప్పే కదా. కాబట్టి యుద్ధ రంగంలో ఒకరిని ఒకరు జయించాలనుకోవడం ధర్మమేను, కానీ జయాపజయాలు దైవ నిర్ణయాలు కాబట్టి జయం నీకు లభించింది, అపజయం కంసుడికి లభించింది, దాని గురించి నువ్వు ఆలోచించద్దు అని చెప్పి ఆ ఉగ్రసేనుడు ఎప్పుడైతే ఈ కృష్ణుడికి చెప్పాడు, కృష్ణుడు అంటున్నాడు, తాత ఈ రాజ్యమంతా నాది అని చెప్పి నువ్వు అంటున్నావు, నాకు రాజ్యంతో ఎలాంటి సంబంధం లేదు. నేను మామను సంహరించాలా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, అరాజకం చేస్తున్నాడు, దుర్మార్గాలు చేస్తున్నాడు అనే ఉద్దేశంతో సంహరించానే కానీ రాజ్యం మీద కాంక్షతో కాదు. రాజ్యభోగాలు నాకు అవసరం లేదు, ఈ రాజ్యానికి అధిపతి నువ్వేను, అసలు రాజ్యం మీదే తాత, నిన్ను బంధించి కదా ఆయన రాజ్యానికి వచ్చాడు, ఆ దుర్మార్గాలు చేశాడని సంహరించానే గాని ఇంకేం కాదు. కాబట్టి నీవే రాజ్యానికి అభిషిక్తుడివి కావాలి, ఈ రాజ్యం నాది కాదు నీదేనని చెప్పి కృష్ణ పరమాత్మ వెంటనే బంగారు సింహాసనం మీద ఉగ్రసేన మహారాజును కూర్చోబెట్టి పురోహితులందరినీ పిలిచి ఈ మథురా నగర సామ్రాజ్యానికి రాజుగా ఆ ఉగ్రసేన మహారాజును పట్టాభిషేకం చేశారనమాట. ఉగ్రసేన మహారాజును పట్టాభిషేకం చేసిన తర్వాత పరమానంద భరితుడైనాడు ఉగ్రసేన మహారాజు, కంసుడి యొక్క తండ్రి. ఆ సంతోషపడిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏమంటే ఉగ్రసేన మహారాజు ఏం చెప్తే అదే చేస్తూ రాజ్య పరిపాలన చేయాలనుకున్నాడు. రాజ్యం అంతా మీదేను, కానీ మీ మాట ప్రకారమే నేను పరిపాలన చేస్తానని చెప్పాడు. తరువాత పట్టాభిషేకం అయిన తర్వాత అప్పుడు ఉగ్రసేనుడు తన యొక్క కుమారులైనటువంటి ఆ కంసుడికి సునాముడికి ఇద్దరికి కూడా దహన సంస్కారాలు చేసి చెయ్యవలసినటువంటి పరలోక క్రియలన్నీ కూడా పూర్తి చేసేసాడు. పూర్తి చేసేసిన తర్వాత అక్కడికి ప్రశాంత పడిపోయి రాజ్య పరిపాలన ఉగ్రసేన మహారాజు చేస్తున్నాడు. నిర్వహణ చేసేటువంటి విధానాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ చెప్తూ ఈ యొక్క పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కొన్ని రోజులు జరిగింది. కొన్ని రోజులు జరిగిన తర్వాత కృష్ణుడు ఏమన్నాడంటే వాళ్ళ అన్నగారితో, బలరాముడితో, అన్న అన్నీ బాగానే ఉన్నాయి, మనమేదో బృందావనంలో రేపల్లిలో పుట్టాము పెరిగాము, చదువు సంధ్య ఏమీ లేదు మనకు, ఇంతవరకు మనకు విద్యాభ్యాసం లేదు, చదువు లేదు, కాబట్టి మనం చదువు సంస్కారం రెండూ కావాలి కాబట్టి అని చెప్పి ఆ అన్నతో చెప్పిన తర్వాత ఆ కృష్ణ బలరాములిద్దరూ కూడా తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులతో చెప్పిన తర్వాత దేవకీ వసుదేవులు తన
పురోహితుడైనటువంటి గర్గుల ద్వారా వీళ్ళకి జరగాల్సినటువంటి సంస్కారాలన్నీ, చిన్నప్పటి నుంచి ఎలాంటి సంస్కారాలు జరగలేదు కదా వీళ్లకు, కొన్ని మాత్రం నామకరణ మహోత్సవం మాత్రం అక్కడికి పోయి గర్గుల వారు చేసి వచ్చున్నారు, అంతేగాని కొరవ సంస్కారాలు జరగలేదు కదా. కొరవ సంస్కారాలన్నీ వీళ్ళకి చేయాల్సినటువంటి ఉపనయనాది సంస్కారాలన్నీ కూడా గర్గుడి చేత చేయించాడు వసుదేవుడు దేవకీదేవి కలిసి. ఆ సంస్కారాలన్నీ పూర్తయిన తర్వాత సకల శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్ఠాన యోగ్యదాసిత్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే విద్యాభ్యాసం చేయాలా అనుకున్నారు. విద్యాభ్యాసం చేయాలంటే సరి అయినటువంటి గురువు, అన్ని విధాలా తెలిసినటువంటి వాడు, అన్ని విద్యలు నేర్పించగలిసినటువంటి గురువు ఎక్కడున్నాడా అని అన్వేషించారు. అన్వేషిస్తే ఆయన అవంతిపురంలో కాశ్యప గోత్రంలో పుట్టినటువంటి సాందీపనుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు సకల విద్యలు వచ్చు, అంటే చతుర్వేదాలు, వేదాంగాలు 6, తర్వాత చిత్రకళ, యోగ విద్యలు కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ధర్మశాస్త్రం కావచ్చు, తర్కం కావచ్చు, న్యాయం కావచ్చు, విలువిద్య కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చు అన్నమాట. ఆయన దగ్గర శిష్యులుగా చేరాలా అని పలుకున్నారు. ఇక్కడ ఉగ్రసేన మహారాజు వద్ద తన తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకున్నటువంటి వాళ్ళై అవంతిపురానికి బయలుదేరారు. అవంతిపురానికి బయలుదేరి బలరామకృష్ణులు ఇద్దరు కూడా వెళ్ళి ఆ సాందీపుని వద్ద శిష్యులుగా చేరారు. శిష్యులుగా చేరిన తర్వాత కృష్ణ పరమాత్మకు బలరాముడికి విద్య చెప్తున్నాడంటే ఆయన ఎంత మహానుభావుడు, ఆయన పూర్వజన్మ సుకృతం ఎంతో కదా. ఆదిశేషుడంటే అన్ని విద్యలు వచ్చిన వాడు ఆదిశేషుడు. ఆ విద్యలన్నిటికీ కారణమైనటువంటి వాడు, విద్యలన్నిటినీ సృష్టించిన వాడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఆదిశేషువే కదా వీళ్ళిద్దరూ. వాళ్ళిద్దరూ పోయి సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారంటే ఆయన పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశాడో వీళ్ళకి చదువు చెప్పడానికి. కాబట్టి వాళ్ళని శిష్యులుగా చేసుకుని ప్రారంభించాడండి. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం అని వేదం ప్రారంభమవుతుంది. ఇది ఋగ్వేదం. విషేత్వోజ్యేత్వాజపస్తోపాజపస్తదేవో వత్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే అని యజుర్వేదం ప్రారంభమవుతుంది. అగ్నాయాహ వీతయే గృణాలో హవ్యదాతయే అని సామవేదం. షణ్ణో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శయ్యోరభిశ్రవంతునః అని అథర్వణ వేదం. ఈ 4 వేదాలు వీళ్ళకి చెప్పాలని చెప్పి మొదలు పెడితే 64 రోజుల్లో మొత్తం నేర్చేసుకున్నారు వేదం. మనం కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుందన్నమాట నేర్చుకునేదానికి. కనీసం 10-12 ఏళ్ళు పడుతుంది. వేదం అంటే పూర్తిగా మూలము, పదము, జట, ఘనం అన్ని నేర్చుకునేటోటికి. వీళ్ళు 64 రోజుల్లో పూర్తిగా వేద విద్య అంతా నేర్చేసుకున్నారు. వీళ్ళకి ఏముంది, ఒక్కసారి పలికితే వచ్చేస్తుంది. వీళ్ళు వేద స్వరూపులే కదా వీళ్ళు. తర్వాత ధర్మశాస్త్రం మొదలుపెట్టారు, తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, గణితం, గాంధర్వం, చిత్రలేఖనం, అశ్వశాస్త్రం, గజశాస్త్రం, ఈ శాస్త్రాలన్నీ చెప్పాడు ఆయన. ఇవన్నీ కూడా 12 వారాల్లో నేర్చుకున్నారట. 12 వారాల్లో వచ్చేసింది. తర్వాత అస్త్ర విద్య. అస్త్ర విద్య అంటే కత్తి సాము ఎలా చేయాలి, తర్వాత ఏమంటే ధనుర్విద్య ఎలా ఉంటుంది, తర్వాత దానికి సంబంధించిన మంత్రాలన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. మహామంత్ర ప్రయోగాలు, తర్వాత మహాస్త్ర శస్త్రాలన్నీ కూడా కనీసం ఎన్ని రోజుల్లో అంటే 50 రోజుల్లో నేర్చేసుకున్నారు. 50 రోజుల్లో ఆ విద్య అంతా వచ్చేసింది వాళ్ళకి. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రోజు రహస్యంగా వాళ్ళు పూజ చేస్తున్నారు. బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఈశ్వరుని గురించి పూజ చేస్తున్నారు. సాందీపుడికి తెలియదు ఆ విషయం. ఇంట్లో కూర్చొని మంత్రాలన్నీ నేర్చుకున్నాం కదా, ఒక్కరోజు ఈశ్వరుడికి పూజ చేసుకుని అభిషేకం చేసుకుందాం అని చేస్తున్నారు. అప్పుడు ఈయన చూశాడు. చూస్తే వీళ్ళు చేసేటువంటి పూజ ఎలా ఉన్నదయ్యా అంటే, భవానీ శంకరాభ్యాన్ నమః ఆవాహయామి అంటే పార్వతీ పరమేశ్వరు అక్కడ కూర్చున్నారు. వచ్చి
అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, స్నానం, వీళ్ళు చెప్తుంటే మంత్రాలు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అక్కడ ప్రత్యక్షమైనారు. నిజంగా విగ్రహాలు కాదు, నిజంగా వచ్చి కూర్చున్నారు. వీళ్ళు చేసినటువంటి పూజా విధానాన్నంతా కూడా వాళ్ళు స్వీకరించి ఆఖరిలో వీళ్ళు పెట్టినటువంటి నైవేద్యాన్ని కూడా తిని భోంచేసి అప్పుడు ఆశీర్వదించి పోతున్నారు పార్వతీ పరమేశ్వరుడు. ఆ దృశ్యాన్ని ఈయన చూశాడు సందీపుడు. వీళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు ఏదో దైవాంశ సంభూతులు, దేవుళ్లే వీళ్ళు, లేకపోతే దేవుడు ప్రత్యక్షమై ఆహారం తీసుకునేది ఏంటి అని చెప్పి అనుకొని సరే గమ్మునున్నాడు. అయిపోయిన తర్వాత విద్యాభ్యాసం అంతా అయిపోయింది. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత వీళ్ళు నమస్కారం చేసి గురువుకు గురుదక్షిణ ఇవ్వాలి కదా, గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారు అని అడిగారు. అడిగితే అప్పుడు వీళ్ళ ప్రతాపాన్ని, వీళ్ళ గొప్పతనాన్ని చూసినటువంటి సాందీపుడు ఒక కోరిక కోరాడు. చాలా రోజుల క్రితం నా కుమారుడు మరణించాడు. ఎక్కడ మరణించాడంటే ఉప్పు సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా ఒక తిమింగలం మింగేసింది. నాకు పుత్ర శోకంతో ఉన్నాను నేను, నా పుత్రుణ్ణి నాకు తెచ్చివ్వగలరా గురుదక్షిణగా అని అడిగాడు. ఇది సామాన్యమైన కోరిక కాదు కదా. అప్పుడు వెంటనే కృష్ణుడు బలరాముడి ఛాయ తిరిగి సైగ చేసి, గురువర్య తప్పకుండా మేము తెచ్చిస్తామని చెప్పి కత్తి ధరించినటువంటి వాళ్ళని సముద్రం దగ్గరికి వెళ్ళారు. సముద్రం దగ్గరికి కృష్ణ పరమాత్మ వెళ్ళి సముద్రుని ధ్యానం చేశాడు. సముద్రుని ధ్యానం చేస్తే ఆ రోజు వారధి కట్టాల్సినటువంటి సందర్భంలో రామచంద్రమూర్తిని చూసి ఆ యొక్క సముద్రుడు ఎలా ప్రత్యక్షమైనాడో అలాగే కృష్ణుడి యొక్క ఆయన చేతిలో కత్తుంది, ఈయన ఏం చేస్తాడనే భయంతో సముద్రుడు ప్రత్యక్షమైనాడు. సముద్రుడు ప్రత్యక్షమైన తర్వాత మా గురువు గారి కుమారుణ్ణి మీరు మింగేశారట కదా సముద్రంలో అని అంటే, నేను కాదు నాయన, పంచజనుడు అనేటువంటి వాడు తిమింగల రూపంలో ఉన్నాడు, వాడు మింగాడు అని చెప్పిన తర్వాత వాడిని అడుగు ఆ బిడ్డ ఏమైనాడు అని ఆ పంచజనుడిని రమ్మని చెప్పాడు సముద్రుడు. ఆ పంచజనుడు వచ్చి అక్కడ ప్రత్యక్షమంగానే కృష్ణ పరమాత్మ ఆ పంచజనుడి యొక్క శరీరాన్ని చీల్చాడు కత్తితో. చీల్చేస్తే ఆ పంచజనుడేమో మరణించాడు కానీ పంచజనుడి యొక్క గర్భంలో గురువు గారి బిడ్డ లేడు. శంఖం ఒకటి కనపడ్డది. ఆ శంఖాన్ని తీసుకున్నాడు కృష్ణుడు. అదే పాంచజన్యం అనేటువంటి శంఖం పంచజనుడి యొక్క శరీరంలో నుంచి వచ్చింది కాబట్టి పాంచజన్యం అనే పేరు. తరువాత ఆలోచించాడు, ఓహో మరణించిన తర్వాత యమలోకానికి పోతారు కానీ ఈ చేప కడుపులో ఎందుకుంటారని చెప్పి నేరుగా యమలోకాన్ని దక్షిణ వైపుగా బయలుదేరి యమలోకానికి వెళ్ళాడు. యమలోకం దగ్గరికి వెళ్ళిన తర్వాత యముడిని చూసి భయపెట్టాడు. యముడు గడగడగడ వణికిపోయినాడు కృష్ణుడి యొక్క పరాక్రమం చూసి. అంటే మొన్ననే ఈ యొక్క కంసుడిని చంపినప్పుడు చూసున్నారు యమధర్మరాజు వాళ్ళందరూ ఆయన పరాక్రమాన్ని చూసున్నారు. యముడు భయపడిపోయి, నాకు సంబంధం లేదయ్యా, నేను మామూలుగా ఎవరిని తీసుకురావాలనో మా యొక్క జనాభా లెక్కలో ఎవరుంటారో ఎవరికి ఆయుష్ తీరిపోయిందో వాళ్ళ పేరు చెప్తే మృత్యుదేవత పోయి తీసుకువస్తాడు. ఈ మృత్యుదేవత అనేది కొన్ని సందర్భాల్లో స్త్రీగా ఉంటుంది, కొన్ని యుగాల్లో పురుషుడిగా ఉంటాడని చెప్పుకొని. ఈ సందర్భంలో పురుషుడిగా ఉన్నాడు మృత్యుదేవుడు. ఆ మృత్యుదేవుడు తీసుకువచ్చాడంటే అప్పుడు మృత్యుదేవత దగ్గరికి కృష్ణుడు పోయినాడు కత్తెత్తుకొని. అప్పుడు మృత్యువు గడగడ వణికిపోతూ ఈ కృష్ణుడిని చూసి భయపడి, అందువల్లనే మృత్యుంజయుడని మృత్యువుకు మృత్యుడని కృష్ణుడికి పేరు ఉందన్నమాట. ఆ మృత్యువు భయపడిపోయి ఆ సాందీపుడి యొక్క కుమారుణ్ణి తీసుకువచ్చి ఎలాగైతే వాళ్ళు తీసుకువచ్చారో అలాగే ఒప్పజెప్పారనమాట. ఒప్పజెప్పిన తర్వాత అప్పుడు ఆ సాందీపుడి యొక్క కుమారుణ్ణి తీసుకుని వచ్చి భూలోకంలో అవంతిపురంలో ఆ యొక్క సాందీపుడి యొక్క కుమారుణ్ణి సాందీపుడికి ఒప్పజెప్పాడు కృష్ణుడు. అప్పుడు ఈ విధంగా ఒప్పజెప్పిన తర్వాత ఈ బలరామకృష్ణులిద్దరినీ కూడా ఆశీర్వదించినటువంటి వాడి పరమ సంతోషంతో ఆ సాందీపుడు పరమానంద భరితుడైనాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గురుదక్షిణ అనేది గురువు ఏది ఇష్టపడతాడో, ఏది సంతోషపడతాడో, గురువును సంతోష పెట్టినప్పుడు విద్యలన్నీ కూడా బ్రహ్మాండంగా మనకు ఉపయోగపడతాయని అర్థం అనమాట. ఆయన అనుగ్రహం ఉంటుందని.
ఆ గురువు కూడా దక్షిణ అడిగేటప్పుడు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి అడుగుతాడు కానీ ఎవరినంటే వాళ్ళని అడగడు. కృష్ణ పరమాత్మకు ఆ సామర్థ్యం ఉందనే బిడ్డను తెచ్చిమని అడిగాడు అనమాట. తర్వాత సంతోషంగా గురువు కూడా సంతోషపడ్డాడు. కొంతకాలం ఆ సాందీపుడి దగ్గరే ఉండి ఇంకా కూడా కొన్ని విద్యలు నేర్చుకున్నారు. వాళ్ళు ఇంకా కొన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత ఒక శుభముహూర్తంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మధురా నగరానికి బయలుదేరారు బలరామకృష్ణులు. ఆ మధురా నగరానికి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మధురా నగరానికి వస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత ఆ ఉగ్రసేన మహారాజు అనేక రకాలైనటువంటి ఆనందకరమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి శుభస్కరమైనటువంటి ద్రవ్యాలతో కృష్ణ పరమాత్మకు బలరాముడికి ఆహ్వానం చెప్పడానికిగా ఆ పురద్వారం దగ్గరికి వచ్చాడు. పురద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పురద్వారం దగ్గర బలరామకృష్ణులిద్దరూ కూడా దివ్య రథం మీద బయలుదేరి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పురస్త్రీలు పురవాసులందరూ కూడా కృష్ణ బలరాముల మీద పూలవర్షం కురిపిస్తూ ఉన్నారు. పూలవర్షం కురిపిస్తూ ఉన్నారు. బ్రాహ్మణోత్తములందరూ కూడా వేద మంత్రాలతో వాళ్ళకి ఆహ్వానం చెప్తూ ఉన్నారు. ఆ వేద మంత్రాల ఆశీర్వచనాలతో ఆ దేవతల యొక్క పురజనుల యొక్క పుష్ప వర్షాలతో ఆ బలరామకృష్ణులిద్దరూ కూడా ఆనందంగా బయలుదేరి మధురా నగరంలోకి ప్రవేశించారు. మధురా నగరంలోకి ప్రవేశించి తర్వాత ఉగ్రసేన మహారాజుకు నమస్కరించిన తర్వాత వెళ్ళి వసుదేవునికి ఆ దేవకీదేవికి సంతోషంగా వాళ్ళ యొక్క విద్యాభ్యాసం పూర్తయినటువంటి విషయాన్నంతా కూడా చెప్పి ఆ దేవకీ వసుదేవుల దగ్గర ఉంటూ ఆ మధురా నగరంలో సామ్రాజ్య పరిపాలన సాగిస్తూ ఉన్నారు. రాజుగా ఉగ్రసేనుడున్నాడు. కార్యకలాపాలన్నీ కృష్ణుడు జరిపిస్తూ ఉన్నాడు. కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఎలా ఉన్నదయ్యా సామ్రాజ్యం కృష్ణ పరిపాలనలో అంటే నెలకు 3 వర్షాలు కురుస్తూ రామరాజ్యం ఎలా ఉండిందో ఆ రామరాజ్యాన్ని మరిపించే విధంగా మధురా నగర ప్రజలు పరమానంద భరితులై ఆ ఆనందంగా ఉన్నారు. కృష్ణ పరమాత్మతో కలిసి మెలిసి ఉన్నారు. అప్పుడప్పుడు కృష్ణ పరమాత్మకు బృందావనం గుర్తొస్తూ ఉన్నది. బృందావనంలో ప్రజలు ఎలా ఉన్నారో, గోపికలు ఎలా ఉన్నారో, చాలా రోజులైపోయింది వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఎలా దిగులు పడుతున్నారు అని అనుకుంటూ ఉన్నాడు. రాజ్య పరిపాలన సాగుతూ ఉన్నది. జనమేజయ మహారాజా అని చెప్పి వైశంపాయనుల వారు ఈ యొక్క నవమాశ్వాసాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు. అహిత జన కఠోర అన్నబాంబా కుమార విహిత ధరణి రక్ష వీర్య శృంగార దక్ష మహిత సుజన లోక మాననీయ ప్రతీక రహిత దురిత సంగ రాయవేశ్యా భుజంగ. ఈ విధంగా నవమాశ్వాసాన్ని మన యొక్క ఎర్రన పూర్తి చేస్తూ ఇది శ్రీ శంకర స్వామి సంయమీశ్వర చరణ సరోరుహధ్యానంద సౌందర్యధుర్య శ్రీ సూర్య సుకవి సంభవ శంభుదాస లక్షణాభిధేయ ఎర్రయ నామధేయ ప్రణీతం వైన హరివంశంబున పూర్వభాగంబున సర్వంబు నవమాశ్వాసము. ఈ విధంగా నవమాశ్వాసాన్ని పూర్తి చేసి కృష్ణుడి యొక్క బాల్య క్రీడలు, కంస సంహారము మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క పూర్వ హరివంశంలో మనం తెలుసుకున్నాము. ఇక ఉత్తర హరివంశానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.